హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఇంకా ఈరోజు అయితే మన ఫామ్ ల్యాండ్కి అయితే వచ్చేసినాము. అయితే ఇక్కడ చూసిరా మనకి మెంతికూర అయితే సూపర్గా వచ్చింది. లైన్ టు లైన్ మంచిగా వచ్చింది అనమాట. ఇంకా 2-3 టైమ్స్ వేయంగా ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇంకా మన ట్రాన్స్జెండర్ ట్రెడిషనల్ లైఫ్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందుగా అయితే మన ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ఛానల్లో అయితే వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఈ ల్యాండ్లో ఫార్మింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే నీళ్ళు పట్టడానికి అయితే వచ్చినాము. మార్నింగ్ ఇక మనమైతే నీళ్ళు పట్టేసుకుందాము. ఇక్కడ మనకి కుండి కూడా ఉంది, చూపిస్తాం మీకు. ఎందుకంటే మీరు అందరు కొత్తగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మన ట్రెడిషనల్ లైఫ్ ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి మీకు ఒక్కసారి ఇట్లా రౌండ్ అప్ చూపిస్తాను. ఓకేనా. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇదే మన ఫామ్ ల్యాండ్ అన్నమాట. చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటుంది అనమాట. అయితే నాకైతే ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇంకా ఇవన్నీ అయితే అన్ని చెట్లు పెట్టేసినాము. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కనుక నేను ఏమేమి చెట్లు పెట్టినా ఏంది అనేది అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా. ఆడ బంతి చెట్లు, ఈడ వంకాయ చెట్లు, ఇంకా చాలా పెట్టేసిన అనమాట. ఇవన్నీ మీరు కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కనుక నేను మీకు చూపిస్తాను. ఓకేనా. చూడండి అక్కడ రంగనాయక సాగర్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. అక్కడ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది అక్కడ. ఓకేనా. ఇంకా చూడండి, ఇక్కడైతే మనకి కుండి కట్టి ఇచ్చేసినాం అన్నమాట. చూస్తున్నారా. అయితే నీళ్ళైతే ఇంకా బోర్ అయితే వేయలేదన్నమాట. నీళ్ళైతే పక్కన చేను వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నాం నీళ్ళు ప్రస్తుతానికైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి కొత్తిమీర అలాగే మెంతులు అయితే వేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా టైం పడుతుంది ఇవి రావడానికి అయితే. కానీ ఫస్ట్ అయితే మెంతులు వచ్చేసినాయి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. సూపర్గా ఉన్నాయి కదా. చూడండి ఎంత ముద్దగా వచ్చేసినాయో. నెక్స్ట్ ఇక్కడైతే తోటకూర వేసినాం. అంత తోటకూర అన్నమాట. ఇంకా మొలుస్తూ ఉంది. వీటికైతే మనం నీళ్ళు కట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నీళ్ళైతే వస్తున్నాయి చూడండి. ఎందుకంటే మనకి
అక్కడ కుండీలోంచి వస్తుంది కదా, అందుకోసమని చిన్నగా వస్తుంది అనమాట. ఇంక ఇది ఒకటి వారి చేసుకొని మళ్ళీ అది తోటకూర కూడా కొన్ని నీళ్ళు పెట్టేసుకొని వెళ్దాం ఇంటికి, సరేనా? కానీ బంతిపూలు అయితే సూపర్గా వస్తున్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. చూడండి మన తోటలో బంతిపూలు ఎంత బాగున్నాయో, చూస్తున్నారా? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇంకా మన తోటలో అయితే నీళ్ళు వారిస్తున్నాము. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఈ కొత్తిమీర కానీ మెంతికూర కానీ ఇంకా మిగతా తోటకూర ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, అయితే నేనైతే ఎలాంటి మందులు వాడట్లేదు. అంటే ఫర్టిలైజర్స్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చాలామంది చేస్తున్నారు. అలాగే కంటిన్యూ చేసుకుంటే కనుక మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. నేను కూడా అది వర్మి కంపోస్ట్తో ఇది పండిస్తున్నాను అనమాట. హెల్త్ కంటే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మనము బయట హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి చాలా ఇబ్బందుల పాలు అయిపోతాం కదా. ఇంకా అలాంటివి ఎందుకు ఫ్రెండ్స్, నిజంగా ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. అంటే ఇంకా అంటే పొల్యూట్ అవుతూనే ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని ఇంకా తప్పదు మన లైఫ్లో. ఎందుకంటే అన్నీ మనం అలా అలవాటు చేసుకున్నాము. ఇంకా అది మనము మళ్ళీ ఫిలప్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. కానీ కొన్ని మనకి చేతనైంది, మనకు తోచింది ఇలా కొన్ని ఆర్గానిక్గా మనం పండించుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ కానీ ఇంకా ఇతరత్ర చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మనం అవాయిడ్ చేసుకోవడానికి మన చేతిలో ఉన్నాయి, మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేతనైంది, మన వల్ల అయ్యింది చేస్తే బాగుంటుంది. అందుకోసమని ఈ చిన్న ల్యాండ్లో నేనైతే ఆర్గానిక్గా పండిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంత చేయగలను నా నుంచి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనమైతే నీళ్ళు కట్టేసుకుందాము. నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ ట్రెడిషనల్ లైఫ్ ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? కానీ మార్నింగ్ చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట. చాలా ఎండగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం నీళ్ళు కట్టేసుకుందాము. కానీ ఫ్రెండ్స్, ఇంకా మనకి బోర్ ఉంటే మాత్రం బాగుంటుంది అనమాట. ఇంకా బోర్ అయితే లేదు, నెక్స్ట్ ప్లాన్ చేయాలి. ఎందుకంటే మనకి నీళ్ళు మనకి మంచిగా ఉంటేనే మనం వ్యవసాయం అనేది చేయగలము. సో ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఒక బోర్ ప్లాన్ చేద్దాము. కానీ ఫ్రెండ్స్, మన మెంతికూర ఉంది కదా, మెంతికూర అయితే 2-3 డేస్లో ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇవి ధనియాలు మాత్రం కొంచెం లేట్ అవుతాయి, కొంచెం లేట్ ప్రాసెస్లోనే వస్తాయి అన్నమాట. ఇంకా 2-3 డేస్లో అయితే ఇవి కూడా వచ్చేస్తాయి ధనియాలు. అయితే ఇంతకుముందు కూడా వేసినా చూడండి, ఇక్కడ కొన్ని వచ్చేసినాయి. ఇంతకుముందుకు వేసినాము, అవి రాలేదు, మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసినాం అన్నమాట. ఇంకా చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఎట్లా వస్తాయా రావా చూద్దాము. కానీ కొత్తిమీర వండించాలంటే చాలా అంటే చాలా టఫ్ ఫ్రెండ్స్, నిజంగా ఎదురు చూడాలన్నమాట ఈ మొలవడానికి. అయితే చూద్దాం ఎట్లా వస్తాయి ఏంది అనేది వెయిట్ చేద్దాం మనం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంక ఇవాళ వీడియో ఇదనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫామ్ ల్యాండ్లో అయితే కొన్ని బంతి చెట్లకి అయితే నీళ్ళు కట్టేది ఉంది. ఆ నీళ్ళు కట్టేసి ఇంకింటికి వెళ్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.